మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ పై మరో కేసు నమోదైంది. లిక్కర్ టెండర్ల స్కామ్ కేసు నుంచి తప్పించేందుకు లంచం ఇచ్చేందుకు యత్నించారని సూర్యారావుపేట స్టేషన్లో సిట్ ఐఓ శ్రీహరి ఫిర్యాదు చేశారు. లిక్కర్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక ఆధారంగా గత నెల 10న సిఐడి కేసు నమోదు చేసింది. సిగ్మా అనే సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టులు కారుమూరి నాగేశ్వరరావు, అతని కుమారుడు సునీల్ ఎక్కువ ధరకు కోట్ చేసి కాంట్రాక్టులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే కేసులో తమను తప్పించేందుకు లంచం ఇచ్చేందుకు మునికుమార్ అనే వ్యక్తి ద్వారా ప్రయత్నించారని సూర్యారావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కారుమూరి నాగేశ్వరరావు, సునీల్, మునికుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.